వెల్కమ్ టు మై ఛానల్ లేడీ ప్యాట్స్ కలదమ్మాయి. ఈరోజు నేను కొత్త వంటకం చేయబోతున్నాను అనమాట. ఆ వంటకం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అది దోశ. ఆ దోశ అది కూడా ఎలా చేస్తారు అనుకుంటున్నారా? యాక్చువల్లీ కొన్ని ఏమంటారు ధాన్యాలు ఉంటాయి కదా, కొన్ని ధాన్యాలు ఉంటాయి కదా, అవి ఏమంటే పాతకాలంలో ఎక్కువ సామలు, కొర్రలు, అరికలు అని చేస్తుంటారు కదా. రైస్ షుగర్ ఉన్నా ఏమున్నా అది మంచిగా యూజ్ అవుతాయి అనమాట. అవి అన్నీ కలిపి పౌడర్ చేసామన్నమాట. వెళ్ళి పిండి మిషన్కి వెళ్ళేసి పౌడర్ చేయించుకొని వచ్చామన్నమాట. అది దాంతో రొట్టెలు అలా ఏమైనా చేసుకోవచ్చు. అలా దాంతోనే ఈరోజు దోశ చేయబోతున్నాను అనమాట. ఆ పిండి అన్నీ మిక్స్ చేసి దోశ చేయబోతున్నాను అనమాట. దోశ ఎలా ఉంటుంది ఏంటి అని నాకు కూడా తెలియదు, బట్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ నేను ఫస్ట్ టైం ఇంకా చేస్తున్నాను ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ టైంలో ఎట్లా వస్తుంది ఏంటి ఏం కదా అనేది మీరు కూడా చూసేయండి, నేను కూడా చేసేస్తాను. ఇప్పుడు మనము పిండి తీసేసుకొని నార్మల్గా దోశ పిండికి కావాలనుకున్నా అలా కలిపేసుకున్నాము. కవర్ ఏంటి అనుకుంటున్నారా? ఈ కవర్లో వేసుకుందాం అనమాట. జిప్ కవర్ కదా, బాగా కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుంది అనేసి ఇప్పుడు మనం ఈ పిండి కలిపేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ గిన్నెలోకి మనము పిండి వేసుకోవాలన్నమాట. ఈ పిండి మిల్లెట్స్ పిండి అనమాట. నేను ఈ కవర్లో వేస్తే మంచిగా గాలాడకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది, దాంట్లో వేసేసాను. ఇప్పుడు పిండి వేసేసాం కదా, ఇందులో కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, ఎక్కువ అవుతుంది ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఇంకా వాటర్ వేసేసుకోవాలన్నమాట తగినంత. యాక్చువల్లీ మీకు అందరికీ గుర్తుందో లేదో తెలీదు, ఒకప్పుడు మనమంతా దోశపిండి ఇట్లా ఆడిచ్చే కానప్పుడు ఇట్లా బియ్యపిండి పొడి చేపించుకొచ్చేసి అంటే నైస్గా ఆడిచ్చేసేసి దాని తర్వాత మనమంతా అమ్మ వాళ్ళ ఇంట్లో కలిపేవారు. ఇట్లా వాటర్ వేసి కలిపేసి నైట్ మొత్తం సోక్ చేసేవాళ్ళు అనమాట. సేమ్ అట్లే ఇది కూడా ట్రై చేద్దాం ఎలా వస్తుందో ఏంటో అని. నేను మొత్తం కలిపేసి మీకు ఈ వీడియో తీస్తాను. పిండి అయితే మొత్తం మనం మిక్స్ చేసేసుకున్నాము. బ్యాటర్ కూడా బాగానే ఉంది, ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం దోశ మంచిగా వస్తుంది అని అనుకుంటున్నాను నేను కూడా. చూద్దాం ఎట్లా వస్తుందో ఏంటో. దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 minutes అట్లా పక్కన పెట్టేసేద్దాము. ఎందుకంటే కొంచెం నానుతుంది కదా పిండి, అందుకే ఇది పక్కన పెట్టేసేద్దాము. అంతా కలిపేసాము. దీంట్లోకి మనం నెక్స్ట్ చట్నీ చేసేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది కదా, మనం పిండి కలిపేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి మనము చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం. చట్నీ అంటే మ్యాక్సిమం అందరికీ గుర్తొచ్చేది పల్లి చట్నీ గుర్తొస్తుంది, లేకపోతే కొబ్బరి చట్నీ గుర్తొస్తుంది. కానీ నేను కొంచెం దీంట్లోకి స్పెషల్గా చేస్తాను అనమాట. ఇదేం స్పెషల్ చట్నీ ఏం కాదు, కానీ ఇది నాకు ఇష్టమైన చట్నీ అనమాట. టమోటా చట్నీ. టమోటా చట్నీ ఆ స్పైసెస్కి తగ్గట్టు కొంచెం స్పైసీగా చేసుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది. సూపర్ ఉంటుంది అసలు కాంబినేషను, నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇది టమాటా చట్నీ చేసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. నార్మల్గా పల్లి చట్నీ అలా ఇలా మనం చేసుకుంటే యాక్చువల్లీ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చెడిపోతుంది జస్ట్ ఆ టైంకి మాత్రమే. ఇప్పుడు మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ వరకు ఉంటుంది, ఆఫ్టర్నూన్ లోపు ఎండలకి ఆ హీట్కి పులిసిపోతుంది. అసలు ఆ చట్నీ అంతా ఎట్లా అంటే ఒక రకంగా బంక టైప్ వస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు అన్నీ ఆర్గానిక్ కాదు కదా, ఇప్పుడు అన్నీ వచ్చి శనగిత్తనాలు అన్నీ. అందుకే నేనేం చేస్తున్నాను, టమోటా చట్నీ చేసుకుంటే ఏమీ కాదు, కొంచెం స్పైసీ చేసుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. అండ్ హ్యాపీగా తినచ్చు, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట, మంచిగా తిన్నాము అనేది. అందుకే నాకు చాలా ఇష్టము. అదే చట్నీనే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు టమాటా చట్నీ కూడా. కొందరు చింతపండు వేసి చేస్తారు, ఇంకా కొందరు బాయిల్ చేసి ఉడికిచ్చి అవన్నీ చేస్తారు. మనం అట్లా చేంజ్ చేస్తారు, ఫ్రై చేసి చట్నీ చేస్తాము. చూసేయండి, మీరు కూడా రెసిపీ చేస్తాను, మీరు కూడా చూసేయండి. అండ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చట్నీ ప్రిపరేషన్. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. దానికోసం టమోటాలు, పచ్చిమిర్చి అండ్ తెల్లగడ్డలు ఆ 3 కావాలన్నమాట. ఇప్పుడు దీని అన్నీ వేయించేసేసుకుందాం మనం. ఇప్పుడు మనం అన్నీ తీసుకున్నాం కదా, వాటన్నిటిని మనం ఇప్పుడు వేయించేసేసుకుందాం. ఇప్పుడు అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకుని దాన్ని మిక్సీ పట్టేయడమే. ఓకేనా? ఇప్పుడు మనం చేసేసి స్టెప్ బై స్టెప్ చూపిస్తాం మీకు కూడా. అది ఒక కడాయి తీసుకొని అందులో మనము పచ్చిమిర్చి వాష్ చేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అంటే కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. అలానే ఇక్కడ నేను పచ్చిమిర్చి పెద్దగా ఉన్నాయనేసి నేను అదే స్పూన్తోనే చిన్నగా స్మాష్ చేసేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. ఇది ఇంకా ఫ్రై అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అవి ఫ్రై అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా మనం మాట్లాడుకుంటే మెయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి బయట మనం దోశ తినాలంటే ఎక్కడ దోశ ఎక్కువ దొరకట్లేదు, ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోయాయి. ఇప్పుడు ఇరాన్ అక్కడ వార్ జరుగుతుంది కదా, అందుకోసం అని ప్రైజెస్ చాలా పెంచేశారు. అసలు దోశ అంటే గ్యాసే దొరకట్లేదు, ఇంకా చాలా రేట్ పెట్టేశారనమాట. ఇంకా బయట తీసుకోలేకపోతున్నాను అనమాట. అందుకే నాకు ఇన్స్టెంట్గా చేసుకోవాలనిపించి నేను ఇది అన్ని మిల్లెట్స్ పౌడర్ ఉంటే దాంతో నేను దోశ చేస్తున్నాను అనమాట. అండ్ చాలా ప్రైజెస్ ఉన్నాయి బయట, ఏం తీసుకోవాలన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ పెరుగన్నం తీసుకోవాలనుకున్నా 75 రూపీస్ పెట్టి
మా అక్క తీసుకుందనమాట. 75 రూపీస్ పెట్టి తీసుకున్నారనమాట. అంతా కాస్ట్ అయిపోయిందనమాట. అందుకే ఇప్పుడు ఇంట్లో చేసుకోవడమే చాలా బెస్ట్. ఇది ఒక సిచ్యువేషన్ రావడం వల్ల ప్రతి ఒక్కరు బయట కొనుక్కొని తినే వాళ్ళు కూడా అంత ప్రైస్ పెట్టి బయట తీసుకోవడం కన్నా ఇంట్లో చేసుకొని ఫ్యామిలీతో తినడం బెస్ట్ అని ఇంటికి అలవాటు అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఇది బెటర్ దెన్ ప్రతి ఒక్కరికి బయట ఫుడ్ కాకుండా ఇంట్లో తింటూ ఉంటారు కదా, ఇది అలవాటు అయిపోతుంది. అప్పుడు బయట కొనడం కూడా తక్కువ మానేస్తారు అనమాట, తగ్గిస్తారు. అండ్ ఇది చాలా ఒక బెస్ట్ అనుకోవచ్చు. హోమ్లో మంచిగా మనము అక్కడ ఫాస్ట్ ఫుడ్ అలాంటివి తినకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటారు కదా, దీనికి కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది అందరికీ. బయట ప్రైజెస్ ఎలా ఏంటి ఏమున్నాయనేది కమెంట్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు మనం ప్రిపరేషన్కి వచ్చేద్దామా. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయాయి అనమాట, ఇంకా తీసేయాలి. ఇంకా దాంట్లో మళ్ళీ టమోటాలు చిన్నగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. అలాగే నేను దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసాను అనమాట. ఇంకా అలానే టమోటాలు కూడా కొంచెం పెద్దగా అనేది అలాగే చిన్నగా స్మాష్ చేసేసాను. అదే చెంచా తీసేసుకొని చూడండి మొత్తం వేగిపోయాయి. ఈ వేగిపోయిన వాటిని టమోటాను పచ్చిమిర్చి తెల్లవాయి 3 కలిపి మిక్స్కి వేయాలన్నమాట. అందులోకి కొంచెం ఉప్పు వేసేసుకోవాలి, మన టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసేసుకొని ఇంకా మిక్సీ పెట్టేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే. చూడండి బాగా నైస్గా అయింది కదా, అలా చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ టమోటా వేసేయాలి అందులోకి అనమాట. అండ్ మనకి టమోటా కావాలంటే బరకగా కూడా చేసుకోవచ్చు, నైస్గా అయినా చేసుకోవచ్చు. నేను కొంచెం నైస్గా చేశాను. చూడండి ఎంత మంచిగా ఉంది అసలు. చూడండి లిక్విడ్ ఎంత బాగా నైస్గా బాగుంది. ఈ టెక్స్చర్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. దోశ ప్రిపరేషన్ మొదలైంది బిగులో. దోశ వేసేద్దాం ఎలా వస్తుందో ఏంటో అని. అసలు వస్తుందా రాదా సరిగ్గా అనేది కూడా తెలియదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా. పెనం పెట్టేసుకుని పెనం హీట్ అయింది. పెనం హీట్ అయిందా లేదా అని చూడడానికి చేపెట్టాలా అని అనుకుంటుంటారు. ఇంకా సరే మొత్తం ఇంకా దోశ వేసేసాను పెనం మీద అనమాట. ఇంకా అది కుక్ ఉంటుంది అనేసి అట్లే ఉన్నాను. నోరు తడబడుతుంది కొంచెము. అంటే దోశ చూసారా ఎలా అయిపోయింది. ఇలాంటి టైంలో నాకు కొన్ని డైలాగ్స్ గుర్తుకొచ్చేసాయి అనమాట. అయ్యో ఆ డైలాగ్ అన్నీ గుర్తుకొచ్చేసాయి అనమాట. ఇంకా దోశ మొత్తం ఎత్తిపోయింది. అమ్మ దోశ పోయింది, తినాలనుకున్న అంతా పోయిందనమాట. ఇంకా లాస్ట్కి ఆ దోశ పిండిలోకి ఇంకేం చేయాలా, కొంచెం గోధుమ పిండి కలిపి చేద్దాం అనుకున్నాను. మళ్ళీ వేస్ట్ అయితే ఇబ్బంది లేనేసి అదే పిండిలోకి కొంచెం గోధుమ పిండి కలిపేసేసి బాగా ఉంటలా చుట్టేసేసి దాన్ని చపాతీ పిండిలా చేసి చపాతీలు వేద్దామనేసి పెట్టేసాను అనమాట. ఇంకా సర్లే చపాతీలు వేద్దామని వేసేసా, వచ్చింది బాగానే ఉన్నాయి. ఇంకా సర్లే అనేసి ఇంకా మొత్తం వేసేసాను. నేను యాక్చువల్లీ అది చపాతీ అవుతుంది అనుకున్నాను. మీకు ఎలా కనిపిస్తుంది అది చూడండి ఫస్ట్. నాకైతే వేయడానికి చూడడానికి చపాతీలా ఉంది, కానీ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని చూస్తే అది చపాతీ కాదు, రొట్టె. ఓ మై గాడ్, అనుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి, అయ్యిండేది ఒకటి. అసలు షాక్. ఇప్పుడు మీరు వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, రొట్టెలు అనిపిస్తుందా చపాతీ అనిపిస్తుందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మనం చేసిన దోశలు చేద్దాం అనుకొని పోయి ఆ దోశలన్నీ కలిపి మటాష్ అయిపోయినాయి అనమాట. అందుకే లాస్ట్కి గోధుమ పిండి కలిపి రొట్టెలు చేసామని చపాతీ చేసామన్నమాట. చపాతీలు కాస్త చేసిన తర్వాత రొట్టెలుగా చేస్తూనే సగం తినేస్తాం అనమాట. అది చేస్తూనే ఇంట్లో వాళ్ళు తెచ్చుకోవడం తినేయడం అలవాటు అనమాట. ఫైనల్లీ ఇది ఒక 5 రకాల మిల్లెట్స్, సాములు అరికలు అలాంటివి కలిపి ప్లస్ గోధుమ పిండి కలిపేసి చేశాను ఈ రొట్టెలు. చపాతీలను చేసి రొట్టెలుగా మారిన రొట్టె. ఇలాంటి వీడియోస్ కొత్త వంటకాలతో కొత్త ఐటమ్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గాయస్? బాయ్ గాయస్, ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. బాయ్ గాయస్.